కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా హౌసింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, దయచేసి నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ లేకోకుండా కావాలని దాని వివాదం చేయకోకుండా ఇంకొక అవకాశం కూడా ఇచ్చాం. కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లింత్ వరకు బీమ్ వరకు కట్టుకుంటాం కానీ లేకపోతే లింటల్ వరకు కట్టుకుంటాం కానీ చేశారు. మరి వారిని కూడా నమోదు చేయమని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పటికే పీడీలకు ఆదేశాలు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్ ఉందో అది సరిపోకుండా బెనిఫిషరీ కూడా కొంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని బెనిఫిషరీ యొక్క వాటా కింద పరిగణించి వాటిని కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. కాబట్టి అధికారులు ఎవరు కూడా మీరు ప్రింట్ చేశారు కాబట్టి మేము తీయము అవన్నీ కూడా ఇబ్బందులు పెట్టుకోకుండా మీ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ చేసి మరి యాప్ లో నమోదు చేయమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంట్లో పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకోకుండా చేయమని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే 4 సంవత్సరాల్లో చేపట్టే హౌసింగ్ కార్యక్రమం ఏదో దాంట్లో క్వాలిటీ గురించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి అవినీతికి అవకాశం లేకోకుండా మరి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.